హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. సో, ఈరోజు నేను ఒక చిన్న వీడియో అండి. చాలామంది నా క్లయింట్స్ వస్తూ ఉంటారు నా దగ్గరికి. సో, వాళ్ళు మేమెంత తిన్న ఫుడ్డు వెయిట్ పెరిగిపోతున్నామండి. తినట్లేదు తినకపోయినా సరే మేము వెయిట్ గెయిన్ అవుతున్నామండి. మాకు ఏమవుతుందో తెలియట్లేదు. మేము లావు అయిపోతున్నాం. మీలా సన్నగా ఉండాలంటే ఏం చేయాలండి అంటారు. నేను ఒకటే చెప్తానండి. మనము డైలీ వాక్ ఉండాలి. 1000 స్టెప్స్ వాక్స్ ఉండాలి మనకి. అంటే 1000 అంటే 1000 అడుగులు నడవాలి మనం. సో, అలా నడవాలి. ప్లస్ మనం ఎక్సర్సైజులు చేసుకోవాలి ఇంట్లో. ప్లస్ మన ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. లేదనుకున్న వాళ్ళకు ఎలాగా ఎంప్లాయీస్ ఎలా అయితే అవ్వదు. సో, ఎవరికైనా సరే మనం మినిమం ఎక్సర్సైజ్ ఉన్నప్పటికీ లోపల కూడా కొంచెం డీటాక్సిఫై అయ్యేలా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎలా అంటే మనం అంటే నేను మీకు తక్కువలోనే అయ్యేలాగే చెప్తానండి. అంటే నేను ఒకటి వెయిట్ లాస్ కూడా చాలామంది అడుగుతున్నారు. సో, అందరికీ కూడా మనం ప్రతీదీ కూడా వచ్చినప్పుడు చెప్పామనుకోండి, వాళ్ళకి మనం చెప్పేది ఏదో అనిపించదు. మీరు ఏదైనా సరే ఒక ఇన్‌స్టా అవనండి, యూట్యూబ్ అవనండి, 10 మందికి మంచి వీడియో పోస్ట్ చేయండి. మీ వల్ల అది ఉపయోగపడాలి తప్ప వాళ్ళకి లాభం లేకుండా అయితే ఉండదు. ఉపయోగం ఉంటది. సో, మనం ఫోనుల్లో చెప్పి, వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి వేస్ట్‌గా ఉండదు. టైం వేస్ట్ ఇక్కడ. సో, ఇది ఏంటంటే మీరు ఇలా చెప్పడం వల్ల 10 మంది తెలుసుకుంటారు. మీకు కూడా ఇంట్లో ఉండి నేను ఖాళీగా ఉన్నాననే ఫీలింగ్ కూడా ఉండదు. నేను ఒక యూట్యూబ్ ఛానల్ అవ్వనండి, ఇన్‌స్టా అవ్వనండి, ఏదో ఒకటి పెట్టుకున్నాను. సో, ఇలా చేస్తున్నానని మీకు కూడా హ్యాపీగా ఉంటది. సో, కాబట్టి ఎవరికైనా ఏదైనా టిప్స్ కానీ ఏమైనా కూడా మీరు అనవసరంగా చెప్పొద్దు. ఎవరికైనా కూడా ఏదైనా సరే చెప్పాలి అనుకుంటే మీరు పబ్లిక్ లాగా ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే ఇలా ఒక యూట్యూబ్ కానీ, ఇన్‌స్టా కానీ వాడుకోండి. సో, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో, మన ఛానల్‌ని మనం ఏం చేస్తున్నామో ఆ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. సో, నేననేది ఏంటంటే నైట్ ప్రతి ఒక్కరూ చూడండి, చియా సీడ్స్ అందరికీ తెలిసే ఉంటాయి. సో, తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో, చియా సీడ్స్ నేను నైట్ అంతా ఇలా సోక్ చేసేసాను. సో, మీకు హలీమ్ సీడ్స్ అని కూడా దొరుకుతాయి బయట. సో, అవి కూడా ఇలాగే ఉంటాయి. అవి ఎర్రగా ఉంటాయి. సో, అవి మీరు ఈక్వల్ క్వాంటిటీలో 1 స్పూన్ ఇది, 1 స్పూన్ అది తీసుకొని మీరు నానబెట్టుకున్నట్లయితే ఎవరికైతే ఐరన్ తక్కువ ఉంది, సో, ఐరన్ తక్కువ ఉన్నా కూడా మీరు లావవుతారు. సో, ఐరన్ తక్కువ ఉండి డెఫిషియన్సీ వల్ల కూడా కాళ్ళు నొప్పులు ఎక్కువగా అలసిపోవడం ఉంటుంది. సో, మీరు అలా ఉండకూడదండి. నేను హలీమ్ సీడ్స్ కూడా తీసుకొచ్చి వీడియో చేసి పెడతాను. సో, నా దగ్గర అయితే ఇప్పుడు నేను చియా సీడ్సే నేను ఎక్కువ సబ్జా సీడ్స్ ఎక్కువ వాడుతుంటా. సో, చియా సీడ్స్ని నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టేశాను. సో, మార్నింగు ఈ విధంగా లెమన్ ఎవరికైనా సరేనండి, స్కిన్ కేర్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా ఏ ప్రాబ్లం అన్నా వండివ్వండి, విటమిన్ సి అనేది పుష్కలంగా మన బాడీలోకి వెళ్ళాలి అంటే నేను రకరకాల కాస్ట్లీ ఫుడ్స్ అయితే మీకు చెప్పట్లా. చీప్ అండ్ బెస్ట్‌లోనే హెల్త్ చాలా చాలా వరకు మనం మెరుగుపరుచుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఒక హాఫ్ లెమన్ ముక్క ప్రతి ఒక్కరు బాడీలోకి కన్జ్యూమ్ చేయాలి. అది మీరు మార్నింగ్ గ్యాస్ అనుకోండి. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసి తీసుకోండి. ప్రాబ్లమ్ ఏముంది? మీరు మార్నింగ్ గ్యాస్ ప్రాబ్లమ్ లేదు అన్న వాళ్ళు మీరు మార్నింగ్ కన్జ్యూమ్ చేసుకోండి. సో, ఈ విధంగా మీరు మొత్తం ఒక హాఫ్ ముక్క ఎవరికైనా సరే పిగ్మెంటేషన్, డార్క్ స్కిన్ అయిపోతుంది, ట్యాన్ అవుతున్నాను, ప్రతి ఒక్కటి కూడా మనం కూడా చేసుకోవాలండి. బ్యూటీషియన్సే చేయాలి. మన స్కిన్ నల్లగా అయిపోయిందా, పార్లర్‌కి వెళ్తేనే తెల్లగా అవుతుంది అన్నది ఒక అపోహ వదలండి. అవన్నీ కూడా నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. ఫేస్‌కి ఏదంటే రింకిల్స్ కానీ, ఫైన్ లైన్స్ కానీ రాకుండా ఉండాలి అంటే కొంతవరకు మన లోపలికి డీటాక్స్‌పై పంపిస్తూ ఉంటే పైనకి మనం క్లీనప్స్ అవనివ్వండి, ఫేషియల్స్ అవి చేయించుకుంటూ ఉంటే మీ స్కిన్ ఇంకా నీట్‌గా క్లియర్‌గా ఉంటది. అంతేగాని నేను లోపలికి ఏమి తీసుకోను, నాకు బ్యూటీషియన్ మీద ఆధారపడిపోతాను నేను, వాళ్ళే చేస్తారు, మనం క్లీనప్ ట్యాన్ ప్యాక్ ఏసేసి తెల్లగా వస్తది అన్నది 100%లో 100% కరెక్ట్ కాదండి. 50% నేను దీనికి వేస్తా. 50% మీ బాడీలోకి డీటాక్సిఫై చేసేవి పంపించమంటాను. సో, ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ ఏమైనా మీకు నోటిఫికేషన్ నేను పెట్టినప్పుడు మీ దాకా వస్తాయి. సో, ఎవరికైనా నేను చెప్పింది బాధగా అనిపిస్తే సారీ. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ప్రతీదీ కూడా మనం చేసుకోవడం అంటే చాలా కష్టం. సో, ఇది పెద్ద కష్టమైతే కాదు కదా! లెమను, చియా సీడ్స్ వెయిట్ లాస్ అవుద్ది, ఐరన్ పెంచుద్ది. దీనికి కావాల్సిన పుష్కలంగా మనకు కావాల్సిన ఏవైతే కావాలో క్యాలరీలు కానివ్వండి, ఏవైనా మినరల్స్ కానీ అన్నీ మనకి పుష్కలంగా లభిస్తాయి. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి
అందరూ తెలుసుకొని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా మంచి మంచి వీడియోస్తో పెడుతూ ఉంటాను. మీరందరూ చూసి ఇవన్నీ చేసుకోండి. తెలియని వాళ్ళకు కూడా మీరు చెప్పొద్దు. ఒక ఛానల్ ద్వారా, ఒక ఇన్స్టా ద్వారా మీరు పబ్లిసిటీ చేయండి. థ్యాంక్ యూ. వాచ్.